బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెయిల్ దొరికింది. జైలు శిక్ష పడిన 48 గంటల తర్వాత ఊరట లభించింది. కృష్ణ జింకల కేసులో సల్మాన్ కి గురువారం నాడు జోధ్పూర్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక 50,000 పూచికత్తుపై సల్మాన్ ఖాన్ కి బెయిల్ లభించింది. దాదాపు 48 గంటల పాటు సల్మాన్ ఖాన్ జైల్లో గడిపాడు. మా ప్రతినిధి మహాత్మా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, సల్మాన్ ఖాన్ కి 50,000 పూచీకత్తు పైన జోధ్పూర్ సెషన్స్ కోర్టు జడ్జి రవీంద్ర కుమార్ జోషి బెయిల్ మంజూరు చేశారు. 50,000 పూచీకత్తు సమర్పించి బెయిల్ పేపర్స్ ని తీసుకుని ఆయన ఇప్పుడు బయటికి పడవచ్చు. మొత్తానికి మొన్న గురువారం కోర్టు శిక్ష విధించడంతో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 2 రోజుల పాటు జైల్లోనే ఆయన గడిపారు. ఖైదీ నెంబర్ 106 కూడా అలర్ట్ అయింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ 14 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. కేసు ట్రయల్ నడుస్తున్న క్రమంలో జైల్లో ఉండి అప్పుడు బెయిల్ మీదనే బయటకు వచ్చారు. ఇప్పుడు శిక్ష పడ్డ తర్వాత, కన్విక్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు న్యాయస్థానం సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు పైన హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. అప్పీల్ 5 సంవత్సరాల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో పైకోర్టుకి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంది కాబట్టి ఆ అప్పీల్ ప్రయత్నాలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి 2 దశాబ్దాల నాటి కేసు ఇది. 1998లో హమ్ సాత్ సాత్ హై అనే సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ లో ఉన్నప్పుడు ఈ కృష్ణ జింకల్ని వేటాడారన్న అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆ సమయంలో తాను అసలు వేటాడలేదు, నిజానికి గాయపడ్డ కృష్ణ జింకను కాపాడే ప్రయత్నమే చేశాను అంటూ ఆయన చెప్పుకుని వచ్చారు. కానీ అక్కడ బిష్నోయ్ విలేజ్ గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో వారు చూసినట్టుగా చెప్పారు. అంతేకాకుండా సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి వచ్చి కూడా చెప్పడంతో సల్మాన్ ఖాన్ కి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు లభించాయి. ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ కి జైలు శిక్ష కూడా ఖరారైంది. మిగతా వారు ఆయనతో పాటు అదే వెహికల్ లో ఉన్నప్పటికీ కూడా మిగతా సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు నేరుగా ఇందులో లేని కారణంగా వారికి మాత్రం ఈ కేసు నుంచి అయితే బయటపడ్డప్పటికీ సల్మాన్ ఖాన్ మాత్రం తప్పించుకోలేకపోయారు. కృష్ణ జింకల వేట కేసు ఆయన వేటాడుతూ వచ్చింది. మొత్తం 5 ఏళ్ల జైలు శిక్ష న్యాయస్థానం ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద బాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా ఆధారపడి ఉంది. కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ క్రమంలో బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ బాలీవుడ్ లో నెలకొనుంది. బాలీవుడ్ అనేక ప్రముఖులు, నిర్మాణ సంస్థలు కూడా నెలకొనుంది. చివరికి ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో బాలీవుడ్ సైతం ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. ఎస్ మహాత్మా. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు జైలు నుంచి విముక్తి లభించింది. సల్మాన్ ఖాన్ కి జోధ్పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50,000 పూచికత్తుపై సల్మాన్ కు ఈ బెయిల్ లభించింది. 48 గంటల పాటు సల్మాన్ జైల్లో గడిపాడు.